చేయవలసింది ఏంటంటే ప్రభు దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడు కూడా అతిశయం పడకూడదు. మనందరికీ తెలుసు పరిసయ్యుడు, సుంకరి ప్రార్థన. ఈ ఇద్దరు దేవుని సన్నిధికి వచ్చారంట ప్రార్థన చేయడానికి. కానీ ప్రభు ఎవరి ప్రార్థన వినడానికి ఇష్టపడ్డాడు? సుంకరి ప్రార్థన. ఎందుకు? పరిసయ్యుడు ఎవరైనా తప్పు చేశాడా? అతడు నీతిగానే బ్రతికాడు. ధర్మశాస్త్రానుసారంగా అక్షరానుసారంగా ఎలా బ్రతుకుతున్నాడు? ఎవరు నెంబర్ 1 స్థానంలో ఉన్నాడంటే పరిసయ్యుడికే వస్తుంది, అవునా కదా? మొట్టమొదట ఎవరిని చైర్లో కూర్చోబెట్టాలంటే పరిసయ్యుని తెచ్చి కూర్చోబెట్టాలి. కానీ ప్రభుకి ఎవరు నచ్చారు అంటే సుంకరి నచ్చాడు. ఎందుకని? సుంకరి నేను గొప్పవాడినయ్యా, నా దగ్గర ఇంత ధనం ఉంది, నీకు నేను ఈ ధనం వేసానని చెప్పట్లా. పరిసయ్యుడు చేసిన ప్రార్థనలో పొరపాటు, సుంకరి చేసిన ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే పరిసయ్యుడు తను చేసినవన్నీ కూడా ఎవరి దగ్గరికి వచ్చి గొప్పగా చెప్తున్నాడు? దేవుని దగ్గరికి వచ్చి అతిశయపడుతున్నాడు. ప్రభా, నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి నీతిమంతుడిని, నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి నీతిమంతుడిని, నేను మానకని సన్నిధిలో కనిపిస్తున్నాను కాబట్టి నీతిమంతుడిని తన స్వనీతిని ఆధారం చేసుకొని తను చేసిన క్రియలను బట్టి తను నీతిమంతుడిగా ఎంచబడతాడేమో అన్నట్లుగా దేవుని సన్నిధికి వచ్చి ఆయన ప్రార్థన చేసిన దాన్ని బట్టి దేవునికి నచ్చల. ఏ ప్రార్థన నచ్చిందంటే సుంకరి తనను తాను తగ్గించుకున్నాడు. ప్రభా, నేను ఎవరిని? పాపినయ్యా, నేను కనీసం నీ తట్టు తిరిగి, ఆకాశం తట్టు తిరిగి ప్రార్థన చేయడానికి కూడా నేను అర్హుడను కాను అని ఎప్పుడైతే తనను తాను తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించాడో అప్పుడు తన ప్రార్థన అంగీకరించబడినట్లుగా బైబిల్లో చూస్తాం. దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడు కూడా అతిశయించే ప్రార్థన చేయకూడదు, మనల్ని మనం తగ్గించుకోవాలి.